ఈ సినిమా గురించి చెప్పే ముందు వేదిక ముందు ఉన్న పెద్దలకి, మా సహ నటులకి, అలాగే మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ మాలో ఏమైనా తప్పులు అవి ఎత్తి చూపిస్తూ మేము ముందుకు వెళ్ళడానికి మాకు మంచి పేరైనా ఏదైనా రావడానికి కోఆపరేట్ చేస్తున్న పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. భయం కదా, భయం లేని వాళ్ళు ఎవరంటారు? అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది, ఎంతో కొంత భయం ఉంటుంది. సో అలాంటి భయాన్ని మనం ఎలా అధిగమించాం అన్నది ఇంపార్టెంట్. మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు పిల్లల్లో కొన్ని భయాలు ప్రవేశపెడుతుంటారు. అంటే వాళ్ళ మాట వింటలేదని, అయ్యా బయట బీచాడు అడిగితే దొంగడు వాడు వస్తాడు, ఏదో చేస్తాడు అని అలా భయపడుతూ ఉంటాం. తెలియకుండా కొంతమంది ఆ భయాలు పెరిగి తగ్గుతాయి. అలాంటి భయాలు ఇంటిగా అందరికీ జీవితంలో ఎక్కడొక్కడ ఎంతో కొంత ఏదో స్థాయిలో ఉంటాయి. అలాంటి భయాన్ని ఉద్దేశించి ఈ సినిమా తీశారు అని అనుకుంటున్నాను నేను. మా డైరెక్టర్ హరిత గారు చాలా వండర్ఫుల్ ప్రొడక్షన్ ఫిల్మ్ ఇది. డైరెక్టర్ గారు హరిత గారు కానీ, మా ప్రొడ్యూసర్ అభి గారు కానీ చాలా అంటే మమ్మల్ని అంటే ఆర్టిస్టులాగా అలా కాకుండా ఇంట్లో మనుషులాగా చాలా ప్రేమగా అభిమానంగా చూస్తున్నారు. ఇప్పుడు భూమి చెప్పాలంటే సరిగా చెప్తాను. మా యాక్టర్లకి మాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి. పొద్దున్న వేస్తే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తాయో రావా, ఎవరైనా పిలుస్తారో చదవరా, అదే భయం. కానీ ఎవరో ఫోన్ చేశారు, పిలిచారు, మళ్ళీ నేను అడిగిన బడ్జెట్ ఇస్తారా ఎవరా, దానికి ఇంకేదైనా పేరు చెప్తారా, అదే భయం. అధికంగా దాటిన తర్వాత ఇంకేదో ఏంటి, డేట్ వస్తారా రావా, టెన్షన్ ఇస్తారా, లేకపోతే బాగా లేట్ అవుతుందా కొడతారా, రకరకాల భయాలు. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు సినిమా ఇండస్ట్రీ అనేవాడు, ఎవరో ఏం చేస్తున్నా అక్కడ అంటే ఇంట్లో ఉన్నాను అంటే ఇది పెళ్ళలేదు అనుకుంటాడేమో అనుకున్నాం. అవన్నీ బిజీగా ఉన్నామని చెప్తే ఈ చేతి పెడుతున్నారంటారేమో అనుకున్నాం. అలాగా భయాలు లేని జీవితం అన్నది ఉండదు. సరిగా చెప్పాను. ఈ భయాలు ఎలా ఉంటాయి అన్నది మా పేరు సినిమా చూడండి, చూసి మీరు అందరూ ఆదరిస్తే బాగుంటుంది. దత్తాత్రేయుడు ఆంధ్రాలో ఎలా ఆధారపడుతున్నాడు, మా దత్తాత్రేయ ప్రొడక్షన్స్ కూడా వాళ్ళు చేసిన ఈ సినిమా విడుదల డిసెంబర్ 14న విడుదలయ్యి అంతా నెలలో ఆధారపడాలని ఆశిస్తూ అంటే సార్ మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి చెప్పలేదు, ఇవాళతో ఆ ఫియర్ ని మనం వదిలేద్దాం. ఇప్పుడు చెప్పాను కదండి, నటులు ఉన్న భయాలన్నీ చెప్పాను. ఒక చెప్పాను కదా పర్సనల్ గా అంటే ఇంకా చిన్నప్పటి నుంచి రకరకాల భయాలు ఉన్నాయి. మా నాన్నగారు అంటే చెప్పకుండా సినిమాకి వెళ్తే ఇంటికి రాగానే కొడతాడని నేను భయం చెప్తాను. ఇప్పుడు ఆయన అలాగే చుట్టుకొట్టారనుకున్నది వేరే సంగతి. అలాగే ఎప్పుడైనా లేట్ అయ్యి కొంచెం ఇంటికి త్వరగా వెళ్ళకుండా పని చూసుకున్నాడు కాసేపు ఫ్రెండ్స్ పనికి వెళ్దాం అనుకుంటే ఏంటి త్వరగా ఇంటికి రావా, ఇంట్లో నా వైఫ్ అంటుదాన్ని అని భయం. అలా ఉంటాయి, ప్రతి వాళ్ళకి భయాలు ఉంటాయి. ఇవన్నీ వదిలిపెట్టలేని భయాలు సార్. పెడుతుంది అనే భయాన్ని వదిలిపెడితే ఇంకా రేపు సిగ్గుండదు. అంటే దాన్ని కూడా ప్రజెంటున్నారు అంటే ఇక్కడ అభి గారికి కానీ హరిత గారికి కానీ ఒక భయం లేదు. ఎందుకంటే ఇది డైరెక్టర్ అయినా కూడా ఆయన ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్ అయినా కూడా ప్రొడ్యూసరు. సో డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారు దొరకరైనా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ సరైన కోఆపరేట్ చేయట్లేదని భయం వాళ్ళకి లేదు. ఇలాగే భయం లేకుండా మరిన్ని సినిమాలు చేయాలి, మా అందరినీ ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ.